కడప జిల్లా ప్రొద్దుటూరులో 23 మంది క్రికెట్ బెట్టింగ్ రాయళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3,10,000 రూపాయల నగదు, 23 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బిగ్ బుల్ 247 వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్రికెట్పై ఆసక్తి గల యువతకు ఎరవేసి బిగ్ బుల్ 247 వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరు ఏజెంట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని రిమాండ్కు తరలించారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మన ఎస్పీ కడప అశోక్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం నిన్న ప్రొద్దుటూరులోని ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అండ్ రూరల్ ఎస్హెచ్ఓస్ అండ్ వాళ్ళ స్టాఫ్స్తో కలిపి కొన్ని రైడ్స్ చేయడం జరిగింది ఆన్ క్రికెట్ బెట్టింగ్. దానిలో నిన్న అనగా 8th ఏప్రిల్ మనం ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్తోని రైడ్స్ చేసాము 2 లొకేషన్స్లోని. వన్ ఆఫ్ ద లొకేషన్లోని కంబైన్ రైడ్ చేసిన తర్వాత రామేశ్వరం వాటర్ ట్యాంక్ దగ్గర ఒక 18 మెంబర్స్ డ్యూరింగ్ ద క్రికెట్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్లో మనకు దొరికారు. దాంట్లోని 2,05,000 సీజ్ చేశాము అండ్ వాళ్ళ 18 మెంబర్స్ 18 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎంఓ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు. ఇతను ఫర్ వెబ్సైట్ కాల్డ్ bigbull247.com వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏమో వాళ్ళు ప్లేయర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళనే అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ కానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ టైంలో కానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే వీ గాట్ టు నో దట్ అరౌండ్ 1 crore రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంతా జరిగింది ఇయర్లో. సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ యాప్స్ మన ప్రొద్దుటూరులోని కానీ మన ఎంటైర్ స్టేట్లో కానీ జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి. ఇది ఒక న్యూ ఎంఓ. దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా అక్యూజ్డ్ లిస్ట్లోని చేర్చడం జరిగింది ఈసారి. దీంట్లోని మనం గమనిస్తే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ అసోసియేట్స్. వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇదంతా అండర్ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ 112లోని మనం పెట్టడం జరిగింది ఈసారి. అండ్ ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా దాంట్లో పెట్టాము. సో దీంట్లో బ్యాంక్స్లోని ఏవైతే వీళ్ళందరూ బ్యాంక్స్ ఎంతైతే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో ఓన్లీ రిగార్డింగ్ క్రికెట్ బెట్టింగ్ అవన్నీ కూడా